Hi guys, welcome back to Winnie's Vlogs. Today special vegetable upma. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకొని ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఇవి చిట్పట్లాడినాక కరివేపాకు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. క్యారెట్, బీన్స్, మనకి ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే దాన్ని వేసుకోవచ్చండి. క్యారెట్, బీన్స్ యాడ్ చేసాం. కొంచెం మూత పెట్టి అది మగ్గిన తర్వాత 1 గ్లాస్ రవ్వకి నేను 1.25 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. కొంచెం పొడి పొడిగా వచ్చేకి 3 గ్లాసెస్ వాటర్ యాడ్, బాగా బాయిల్ అవ్వాలి. రవ్వ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. కొంచెం సేపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా బాయిల్ అయిన వాటర్ తీసుకొని దీంతో యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఒక 5 to 10 minutes తర్వాత చూసుకొని పైన కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకుంటే ఉప్మా రెడీ. టేస్ట్ కోసం కొద్దిగా గీ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని కోకోనట్ చట్నీ, గ్రౌండ్నట్ చట్నీ, జింజర్ పికిల్తో చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.